ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, నేను హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాను. అయితే నాకు ఈఎంఐ క్లియర్ తొందరగా అయిపోవాలి, ప్లస్ నేను తొందరగా క్లోజ్ చేసేసుకోవాలి ఆ లోన్ ని, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా. అంటే ఏమైనా టిప్స్ గా సజెషన్స్ ఉన్నాయా? హోమ్ లోన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు అనుకోండి, బేసికల్ గా ఎవరైనా సరే ఒక హౌస్ లోన్ తీసుకోవాలంటే అండ్ అఫోర్డబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. చాలా మంది అంటే జాబ్ గ్యారంటీ ఉంటుంది, అంటే ఫ్యూచర్ దాకా రిటైర్మెంట్ దాకా వర్క్ చేసుకోవచ్చు అలా అనుకుంటారు. బట్ రీసెంట్ గా మీరు టీసీఎస్ చూశారు కదా, అది ఎగ్జాంపుల్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇండియాలో ట్రెండ్ కూడా. అబ్రాడ్ లాగా ఇండియాలో కూడా అవసరం లేదనుకుంటే ఎంప్లాయీస్ ని ఫైర్ చేసే కల్చర్ బీనింది ఆల్రెడీ. ఇంకా అందుకని మనకి ఎప్పుడైనా 30 40 వచ్చినాయి అంటే మనకి డేంజరస్ జోన్ లోకి వస్తున్నట్టు లెక్క. మనం ఎప్పుడైనా పీకొచ్చు. ఒకసారి పీకిస్తే ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళని ఈజీగా హైర్ చేయరు నిన్ను, ఎందుకంటే మన దగ్గర ఏజీ లేదు, అంటే మోడర్న్ తగ్గట్టు టెక్నిక్స్ లేదు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకోవాలా. మరి ఈ ఇల్లు అనేది ఒక కళ, అది ఒక డ్రీమ్ అనమాట అందరికి. అది ఇల్లు కట్టకుండా అంటే చాలా కష్టం. ఇండియాలో మనిషి వాళ్ళు ఎవరికైనా సరే సొంత ఇంట్లో సావాలనేది ఒక డ్రీమ్ అనమాట. మరి అలాంటప్పుడు ఇల్లు లేకుండా ఎలా అంటే, మీరు ఆ ఇల్లు కొనాలంటే ఫస్ట్ మీరు ఫండ్ని క్రియేట్ చేసుకోండి. అప్పు తీసుకొని ఇల్లు కొనాలనుకున్నా సరే ఒక ఫండ్ క్రియేట్ చేసుకోండి. ఫండ్ క్రియేట్ అయిన తర్వాత లెట్స్ సే నేను ఒక 70 లక్షలు పెట్టి ఇల్లు కొందాం అనుకుంటున్నాను. మీరు ముందే ₹1 కోటి వర్త్ గల మ్యూచువల్ ఫండ్స్ క్రియేట్ చేసుకోవాలా. అంటే ఒక 10 years 15 years ముందే ప్లాన్ చేసుకోవాలా. ఇల్లు ప్లాన్ చేసుకొని మనీ పోగు చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ లో అది 1 crore అయిన తర్వాత అప్పుడు మనం SWP పెట్టేసుకొని ఈఎంఐ కట్టుకుంటూ పోవచ్చు అనమాట ఆ డబ్బుతోటి. అప్పుడు ఫ్యూచర్లో నా జాబ్ పోయినా సరే నాకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మనీ ఇలా పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా. అలాంటి ప్లాన్ చేసుకొని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలాంటి ప్లానింగ్ ఏం చేయలేదు, అంటే ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యి నేను ఇల్లు తీసుకుందాం రెడీ అయ్యాను అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏంటంటే ఇంక ఎలాగో అది తీసుకున్న డెసిషన్, ఇప్పుడు ఇంకా అది మార్చలేం కదా. అప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, సపోజ్ చాలా మంది ఏంటంటే అర్లీగా క్లోజ్ చేద్దామని చెప్పేసి 15 years 20 years అలా తీసుకుంటారండి. హౌసింగ్ లోన్స్ అనేది అన్నిటికంటే తక్కువ వడ్డీ దొరికే ప్లేస్ అనమాట. అంతకంటే తక్కువ ఇండియాలో ఏడా దొరకదు. మీకు 8.5 9కే దొరుకుతుంది, 8.5. మీరు అదే పర్సనల్ లోన్ తీసుకున్నారనుకోండి 12 to 15% ఉంటుంది. ఓకే, అన్నిటికంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ దొరికే ఒకే ఒక్క లోన్ ఏంటంటే హౌసింగ్ లోన్స్ అవి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎంత ఎక్కువ ఇస్తే అంత తీసుకోవటం బెటర్. మీరు అర్లీగా క్లోజ్ చేద్దామని అనుకుంటున్నారు కానీ అవసరం లేదు, ఎందుకంటే 9% దొరుకుతుంది మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య చూద్దాం అనుకోండి, ఇద్దరు 50 lakh తీసుకున్నాం. మీరు తీసుకున్న 50 lakh, నేను తీసుకున్న 50 lakh. మీరైతే 15 yearsకే కడతామంటున్నారు, నేనైతే 20 years అనమాట. కాబట్టి రఫ్గా 9% వడ్డీ అనుకున్నాం అనుకోండి, మీరు 49,000 కట్టాలి పర్ మంత్, నేనేమో 43,000 కట్టాలి. ఇద్దరి మధ్య డిఫరెన్స్ 5,800 ఉంటుంది. ఆ అమౌంట్ ఏం చేస్తానంటే మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నాను, ఏదో ఒక దాంట్లో మ్యూచువల్ ఫండ్. ఫర్లే ఎగ్జాంపుల్ నిఫ్టీ అనుకున్నారు అనుకోండి, నిఫ్టీ యావరేజ్ మీద 12% దాకా వస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు 15 years తర్వాత ఏం జరిగిందంటే మీరు మొత్తం కట్టిన అమౌంట్ 88 లక్షలు అండి. అంటే మీరు తీసుకున్న 55 లక్షలకి అంటే మిగతాది వడ్డీలా కడతారు కాబట్టి మొత్తం 88 లక్షలు కట్టారు మీరు. నేను కట్టిన అమౌంట్ 15 years తర్వాత చూసుకుంటే 77 లక్షలు వస్తుందండి. అంటే స్టిల్ ఇంకా నేను ఎంత కట్టాలి అంటే 21 లక్షలు కట్టాలి నేను ఇంకా 15 years తర్వాత చూసుకుంటే, ఎందుకంటే మీరు పెట్టిన 15 years కాబట్టి మీది అప్పటికల్లా క్లోజ్ అవుతుంది. సో టోటల్ అమౌంట్ మీది 88 లక్షలు అయింది. అసలు 50 ప్లస్ ఇది వడ్డీతో కలుపుకుంటే 38 లక్షలు అయింది మీకు. వడ్డీ మీకు 38 అనమాట, మీది క్లోజ్ అయిపోయింది. నేను తీసుకుంది కూడా 50 లక్షలే, బట్ 15 years తర్వాత నేను కట్టిన అమౌంట్ మొత్తం 77 లక్షలే కట్టాను. అంటే ఇంకా నేను డ్యూ కట్టాల్సింది ఎంత అంటే 21 లక్షలు ఉంటుంది కట్టాల్సింది నేను. కానీ నా మ్యూచువల్ ఫండ్స్ నేను పెట్టాను కదా ఎవ్రీ మంత్ 5,800, అది ఇయర్లీ 12% చొప్పున లెక్కేసుకుంటే నాకు 32 lakhs పెరిగింది. 32 lakhs. ఇప్పుడు 32 lakhs నాకు వచ్చింది కాబట్టి ఈ డబ్బులు మొత్తం కట్టాను అనుకోండి, నాకు ఉల్టా 11 లక్షలు మిగులుతాయి. అంటే 15 yearsతో పాటు దీంతో పాటు నేను క్లోజ్ చేస్తే నాకు ఉల్టా నాకు 11 లక్షలు మిగులుతాయి. కాబట్టి లోన్ తక్కువ రేటుకి వచ్చినప్పుడు ఎంత ఎక్కువ టైం తీసుకుంటే నీకు అంత బెటర్, ఎక్కువ టైం తీసుకుంటే నీకు అంత బెటర్. ఆ డిఫరెన్స్ ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. ఓకే, మనం చెప్పింది ఈ ఎగ్జాంపుల్లో నిఫ్టీ 12% చెప్పాం, మంచి మ్యూచువల్ ఫండ్స్ 20 దాకా కూడా ఇస్తాయి. అవి అనుకోండి ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకని మీరు ఎవరైనా ఈఎంఐలు కట్టేటప్పుడు కొంత డబ్బు ఎక్కువ టైం తీసుకొని డిఫరెన్స్ అమౌంట్ అని మ్యూచువల్ ఫండ్లో పెట్టడం బిగ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ప్రతి లోన్ కి అలా చేసుకోవచ్చు, మీరు ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ గానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ గానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ గానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. కొంతమంది మధ్యలోనే తొందరగా కట్టేసుకుందాము మనకు క్లియర్ అయిపోద్దని అనుకుంటారు. నేను అంటుంది ఏంటంటే 9% వడ్డీకే మీరు మేనేజ్ చేయాలన్నప్పుడు
మ్యూచువల్ ఫండ్లో పెడితే 20 ఎలా మేనేజ్ చేయగలుగుతారు? ఎందుకు అది అలా అర్లీగా క్లోజ్ చేసుకోవటం దీనికి ఏమొస్తుంది మీకు క్లోజ్ చేస్తే? కట్టే బదులు ఆ డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ నాలెడ్జ్ గేమ్ ఇది. మీకు నాలెడ్జ్ ఉంటేనే అలా చేయగలుగుతారు. నాలెడ్జ్ లేదనుకోండి క్లోజ్ చేసుకుంటమే బెటర్, నీకు పీస్ ఆఫ్ మైండ్ దొరికింది కదా. సో ఇక్కడ ఎమోషనల్ వర్సెస్ ఎకనామిక్ సెన్స్ అనమాట ఇక్కడ అంతే. అందుకని లోను డబ్బులు ఎక్స్ట్రా వస్తే ముందే క్లోజ్ చేసుకోవటాలు, అంటే చాలా మంది అంటే 10% ఎక్స్ట్రా కడతారు, ఇలా చేస్తూ ఉంటారండి. అండ్ వీళ్ళు మీ తక్కువ వడ్డీకి ఇంతకన్నా ఎక్కువ రాదు. మీరు లివరేజ్ గేమ్ ఆడాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అంతే. బట్ అదే టైంలో మార్కెట్ నాలెడ్జ్ లేకుండా మీరు 15-20 ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. బట్ ఏదైనా కావచ్చు, మీకు వచ్చిన 9% వడ్డీకి నిఫ్టీ కొన్న మీకు యావరేజ్ మీద 12% వస్తాయి కదా. సో మీకు ఎక్స్ట్రా 4% సంపాదిస్తున్నారు కదా. ఇయర్లీ 4% మీద 15 years మీద చాలా ఎక్కువ డబ్బు కదా. కాబట్టి లోన్ ఎంత ఎక్కువ టైం ఉంటే అంత ఎక్కువ టైం ప్రొలాంగ్ చేయటం, ఆ డిఫరెన్స్ అమౌంట్ని మ్యూచువల్ ఫండ్లో పెట్టడం ద్వారా మనం ఎక్కువ సంపాదించుకోవచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ని వాడుకోండి. అట్లా ఈ రూట్ హోమ్ లోన్ పెట్టి ఇల్లు తీసుకున్నా ఫినాన్షియల్ గా ప్లాన్ చేసుకుంటే మీరు అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటే నీకు దొరికింది. అందుకని ప్లానింగ్ లేకుండా ఎమోషనల్ తీసుకోకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ రియల్ ఎస్టేట్ గోల్డ్లో ఎకనామికల్ సెన్స్ కన్నా కూడా ఈ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ మంది ఉంటుంది. అందుకని ఒక ఇల్లు కొన్నోళ్ళు కూడా మళ్ళీ ఇంకొక ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తారు, అది దాటి బయటికి రాలేరు. నేను చాలా మందికి కౌన్సిల్ ఇచ్చాను, కొన్ని వందల మందిని నేను పర్సనల్గా వాళ్ళ పోర్ట్ఫోలియో తెగి చూశాను. వాళ్ళు చాలా మంది రిటైర్మెంట్ కోసం ఎస్ఐపి అని బిగిన్ చేస్తారు. అండ్ ఫండ్ కూడా 1 కోటి రూపాయల దాకా అవుతాయి, మంచి ట్రాక్లో ఉంటారు. ఇంకా 4-5 కోట్లు వచ్చేస్తే ఎంచక్క వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవచ్చు ఇంకా, ఎందుకంటే ఈ ఫండ్ అవుతుంది కాబట్టి. సడన్గా ఏమవుతుందంటే ఎక్కడో చోట మంచి ఇల్లు దొరుకుతుంది, 2 కోట్లు 3 కోట్లు, ఈ ఫండ్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసేసుకొని ఇంకా ఆ ఇల్లు కొంటారు. కొంత ఇప్పుడు ఏముంది ఫండ్ ఇయర్లీ 20% గ్రో అయ్యే ఫండ్స్ క్లోజ్ చేసుకుంటే మీకు ఆ అమౌంట్ ఉండదు కదా. మళ్ళీ ఇప్పుడు లైఫ్లో కనపడ్డప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంత ఉంది మీ మ్యూచువల్ ఫండ్ అంటే, లేదు సార్ అమ్మేసాను మన ఇల్లు కొన్నాం అంటే, మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది కదా అంటే, ఇది తక్కువలో వస్తుందండి అందుకే కొన్నాం అంటారు. అంటే మనకి ఏం చేయాలో అర్థం కాదు. ఓకే ఇట్స్ ఓకే, ఎండ్ ఆఫ్ ది డే మీకు అది తప్పు. డబ్బులు నుండి ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు, డబ్బులు లేని తప్పు చేయకూడదు, వాళ్ళకి ఆల్రెడీ ఉంది కాబట్టి ఏం కాదు అనమాట. అందుకే నేను చాలా మంది చూశాను నిజంగా రిటైర్మెంట్ కోసం ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ లో ఉంచుకుంటారంటే చాలా రేరు. 100 మంది ప్రామిస్ చేస్తే 10 మంది కూడా నిలబడలేరు మాట మీద. ఈ మధ్యలో ఏమవుతుందంటే హెల్త్ బాగాలేక దాన్ని క్లోజ్ చేయటము, లేకపోతే ఇంకొక ఇల్లు తక్కువ రేటు కొత్తని చెప్పేసి కొనటం, లేకపోతే వాళ్ళ అబ్బాయికి ఏదైనా రిక్వైర్మెంట్ ఏదో ఒకటి, మొత్తానికి ఏదైనా సరే వాళ్ళ అవసరాలకైతే పనికి వచ్చింది, అదే తప్పుకోవాలి. బట్ కమిట్మెంట్ చాలా తక్కువ మంది దగ్గర చూసాను నేను. అందుకని లూజ్గా అందరూ రిటైర్మెంట్ ప్లానింగ్ అంటారు తప్ప కమిట్మెంట్ ఇచ్చి ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్సలెంట్ సోర్స్ మనీ మేక్ చేయడం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ అన్ఫార్చునేట్లీ మనం మనుషులం కాబట్టి ఎమోషన్స్గా ఊరికి ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి ఏదో టైంలో టెంప్ట్ అవుతాం. అంటే చాలా మంది టూర్లు వెళ్ళడానికి దీన్ని అమ్ముతారు, టూర్లకి ఎయిర్పోర్ట్ టికెట్లకి వాటికి మ్యూచువల్ ఫండ్ అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దాన్ని ఏమనుకోవాలి ఇంకా. కాబట్టి ఏదైనా సరే ఒక అవసరం, ఒక నీడ్ ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.